దేశంలో విమానాశ్రయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని వెల్లడించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ వైపు దేశం పయనించడానికి యువత భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను స్వాగతించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి, కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. దేశంలో విమానాశ్రయాల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించినట్లు చెప్పారు. అదే తరహాలో విమానయాన శాఖ పరిధిలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఏఐ టెక్నాలజీని టీటీడీ వినియోగిస్తున్న తీరు అభినందనీయమన్నారు. దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమకు మార్చి నెల మొదటి వారంలో అనకాపల్లిలో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఏపీలో స్టీల్ పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందన్నారు. ఆర్ఎస్ఎల్ మిట్టల్ గ్రూపు ద్వారా 1,35,000 కోట్లతో 17.3 మిలియన్ టన్నుల ప్రొడక్షన్తో అనకాపల్లిలో మార్చి మొదటి వారంలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తామని, 2029 సంవత్సరానికి 7.3 మిలియన్ టన్నుల ప్రొడక్షన్తో మొదటి విడత, 2034 సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల ప్రొడక్షన్తో రెండవ దశ పనులు పూర్తి చేస్తామన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 2 మిలియన్ టన్నుల ప్రొడక్షన్తో మరో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ వైపు దేశం పయనించడానికి యువత భాగస్వామ్యం కీలకమన్నారు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వికాస్ 2026 పరిశ్రమ జ్ఞానం, అప్రెంటిస్షిప్, స్కిల్లింగ్ వైపు అనే అంశంపై కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో దక్షిణ జోన్ మొట్టమొదటి జోనల్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి మాట్లాడుతూ విద్యను అభ్యసించే సమయంలో విద్యార్థులు నైపుణ్యం వైపు దృష్టి సారించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నిధులను సమకూరుస్తోందని తెలిపారు. విద్యను పూర్తి చేసే సమయానికే విద్యార్థులు ఉపాధి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక క్రమశిక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను అభినందిస్తున్నట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీకి ఆర్థిక లోటును 4.5% కంటే తక్కువ తగ్గించి 2026-2027 సంవత్సరంలో దాన్ని 4.3% పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయమన్నారు. మూలధన వ్యయానికి 2026-27లో 12.21 లక్షల కోట్లను కేటాయించడం అభివృద్ధికి దోహదపడే చర్యగా భావిస్తున్నానని, ఖర్చులు పెంచిన ఆర్థిక లోటుపై నియంత్రణ కొనసాగించడం అభినందనీయమని ఆ ప్రకటనలో ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుపతిలోని అవిలాల చెరువు నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్ను జాయింట్ కలెక్టర్ గోవిందరావుతో కలిసి తుడా చైర్మన్ పరిశీలించారు. అనంతరం తుడా చైర్మన్ మాట్లాడుతూ అవిలాల చెరువును తిరుపతికి తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా అవిలాల చెరువును తిరుపతి ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని, తిరుపతిని ఒక స్మార్ట్ సిటీగా మాత్రమే కాకుండా ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే వర్షాకాలంలోపు కీలక పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తిరుపతిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.